హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి అక్కని, ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి అంటే మొన్నన 2026 ఆగస్టులో జరిగినటువంటి టెట్ పేపర్స్ నుంచి తెలుగు మెథడాలజీ బిట్స్ ఈచ్ పేపర్ నుంచి అంటే మనకి ఎస్జిటికి 8 పేపర్స్లో 8 షిఫ్ట్లో జరిగింది కదా ఎగ్జాము. ఒక్కొక్క షిఫ్ట్కి 6 బిట్స్ చొప్పున ఉన్నాయి. సో 8 6 ఆర్ 48 బిట్స్ అనమాట. 48 బిట్స్ అన్నీ కూడా మనం ఒకే దగ్గర ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రతి ఆప్షన్కి కొంచెం వివరణగా చూసుకుంటూ వెళ్దాం. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది, చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ చూస్తే ఆధునిక వాడుక భాషకు వీరిని ఆద్యుడిగా పేర్కొంటారు. మరి ఆధునిక వాడుక భాషకు ఎవరిని ఆద్యుడిగా పేర్కొంటారు? మనందరికీ తెలుసు, ద రైట్ ఆన్సర్ ఈజ్ గిడుగు రామమూర్తి గారు. గిడుగు రామమూర్తి గారు. మరి ఇక్కడ చూస్తే గిడుగు వెంకట రామమూర్తి గారు, ఈయన తెలుగులో గ్రాంధిక భాషా స్థానంలో సామాన్యులకు అర్థమయ్యేటటువంటి వాడుక భాష అంటే వ్యవహారిక భాష, తెలుగు వాడుక భాష అన్న వ్యవహారిక భాష అన్న ఈయన్నే మనం ఎంచుకోవాలి. వ్యవహారిక భాష రావాలని వాడుక భాషా ఉద్యమాన్ని ఈయన నడపడం జరిగింది. అందుకే ఈయన్ని ఆధునిక వాడుక భాషకు ఆద్యునిగా పితామహునిగా పేర్కొంటారు. మరి గురజాడ అప్పారావు గారు ఈయన ఆధునిక తెలుగు కవిత్వానికి నాటక రంగానికి దిక్చూసిగా నిలవడం జరిగిందనమాట. అలాగే కందుకూరి వీరేశలింగం గారు ఈయన ఆధునిక తెలుగు ప్రబంధ లేదా నవలా సాహిత్యానికి ఆద్యునిగా పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికలో బాల సాహిత్యం వినియోగించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? విద్యా ప్రణాళికలో బాల సాహిత్యం వినియోగించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? మరి బాల సాహిత్యాన్ని వినియోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే ఇక్కడ అన్నీ కూడా సరైనవేనండి. అన్నీ కూడా సరైనవే. అంటే పఠన సామర్థ్యం పెంపొందడం, అలాగే అభ్యసనలో నిమగ్నమయ్యేటటువంటి సమయం పెరగడం, స్వీయ విశ్లేషణ శక్తి పెంపొందడం, అలాగే జీవితకాల అభ్యసనానికి కూడా తోడ్పడడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో పాఠశాల విద్యా ప్రణాళికలో బాల సాహిత్యాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో ఇవన్నీ కూడా పెంపొందుతాయి. పఠన సామర్థ్యం అనగా కథలు గేయాలు చదవడం వల్ల వారిలో పెంపొందుతుంది. మరి పాఠ్యపుస్తకాల కంటే బాల సాహిత్యం వినోదాత్మకంగా ఉండడం వల్ల నిమగ్నత కూడా పెరుగుతుంది. మరి స్వీయ విశ్లేషణ శక్తి కూడా పెరుగుతుంది. అంటే కథల్లో పాత్రలు, వారి ప్రవర్తన, నైతిక విలువలు ఇట్లాంటివన్నీ కూడా అర్థం చేసుకుంటారు కాబట్టి స్వీయ విశ్లేషణ శక్తి పెంపొందుతుంది. జీవితకాల అభ్యసనానికి కూడా తోడ్పడుతుంది. చిన్నతనం నుంచే కథల పుస్తకాలు చదవడం అలవాటైతే నిరంతర అభ్యాసకులుగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, విషయం అనేటటువంటి పదాన్ని విషయం అని ఉచ్చరించడంలో జరిగినటువంటి ధ్వని దోషం ఏంటి? ఇక్కడ ధ్వని దోషం ఏంటి అంటే ఇక్కడ విషయం అనేటటువంటి వర్డ్లో ష అనేటటువంటిది ఉంది. ష అంటే ఇది ఊష్మాలు. మరి ఇక్కడ సా ఉంది, ఈ సా కూడా ఊష్మమే. మరి సే, సా, ష, హ ఈ 4 కూడా ఊష్మాలే కదా. సో ఇక్కడ ఊష్మమే ఉంది, ఇక్కడ కూడా ఊష్మమే ఉంది. కానీ ఊష్మాలు అనేటటువంటివి తారుమారు అయ్యాయి. అందువల్ల ఇక్కడ ఊష్మాల తారుమారు అనేటటువంటిది. బాలగేయాల బోధనకు సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి. సరికానివి గుర్తించాలి. మరి ఇక్కడ చూస్తే బాలగేయాలు పాడడం వల్ల ప్రాథమికంగా పిల్లల్లో ఆనందము, శ్రవణ ఆసక్తి కలుగుతాయి. మరి స్పష్టమైన ఉచ్చారణ అనేటటువంటిది గేయ బోధన యొక్క తక్షణ ప్రాథమిక లక్ష్యం కాదు కాబట్టి స్పష్టమైన ఉచ్చారణ అలవడ్డం అనేది రాంగ్ ఆన్సర్. మరి పిల్లలకు గేయాన్ని కేవలం రాగయుక్తంగా పాడడమే కాకుండా అందులో అర్థాన్ని కూడా వివరించాలి కాబట్టి ఇది సరి అయినది. మరి ఉచ్చారణ దోషాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలి. మరి వాటిని వెంటనే సరిదిద్ది ఉచ్చారణ నేర్పించాలి కాబట్టి ఇది సరి అయినది. గేయం బాగా పాడడం వచ్చిన తర్వాత అభినయం నేర్పాలి అన్నారు. గేయము, అభినయం 2 ఒకేసారి నేర్పాలి కాబట్టి ఇది సరికాదు. మరి ఇక్కడ ఏడి అనేటటువంటివి సరికాదండి. మరి బీసీ సరి అయినవి. ఓకే అండి, మనకి కీలో మాత్రం ఏబీ సరికావు అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సెక్షన్ పాఠ్య సహపాఠ్య విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మూల్యాంకనం చేయాలని తెలుపుతుంది. మరి ఏ సెక్షన్ ఇట్లా తెలుపుతుంది పూర్తి స్థాయిలో మూల్యాంకనం చేయాలని? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 29. సెక్షన్ 29 అనేది అలా చెప్తుంది. మరి ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం 2009 ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం
సెక్షన్ 29 భాగం 2 అలాగే హెచ్లోని విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని కేవలం పరీక్షల ద్వారా కాకుండా నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ ద్వారా పాఠ్య సహపాఠ్య అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో అంచనా వేయాలని చెప్తుందన్నమాట. మరి సెక్షన్ 12 ఏం చెప్తుంది? ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు ఉచిత సీట్లు ఇవ్వాలని చెప్తుంది. మరి 21 ఏం చెప్తుంది? 21 ప్రతి పాఠశాలల్లో కూడా ఎస్ఎంసీ కమిటీలు ఉంటాయి కదా, ఈ ఎస్ఎంసీ కమిటీల గురించి ఏర్పాటు చేయాలని తెలియజేస్తుంది. మీరు సెక్షన్ 18 ఏం చెప్తుంది? ప్రభుత్వం నుండి గుర్తింపు పత్రం లేకుండా ఎటువంటి పాఠశాల స్థాపించకూడదు. గుర్తింపు పత్రం గురించి తెలియజేస్తుంది అనమాట. ఓకేనండి, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, చర్చా పద్ధతికి సంబంధించి సరి అయిన సమాధానం ఏంటి? చర్చా పద్ధతికి సంబంధించి సరి అయిన సమాధానం, విద్యార్థులు సక్రియాత్మక భాగస్వాములుగా ఉంటారు, సహకార అభ్యసనానికి వీలు కలుగుతుంది. సో క్రియాత్మకంగానే ఉంటారు చర్చా పద్ధతిలో, మరి సహకార అభ్యసనానికి కూడా వీలుంటుంది. అందువల్ల పై రెండు కూడా ఇక్కడ సరి అయినవి. నెక్స్ట్ వన్, శిశువు మెలకుగా ఉన్నప్పుడు ఏ భాషలో ఆలోచిస్తాడో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏ భాషలో కలగంటాడో అదే అతని యొక్క మాతృభాష అని తెలియజేసిన వారు ఎవరు? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ రైబర్ను బెల్లార్డ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. రైబర్ను బెల్లార్డ్. నెక్స్ట్ వన్, సన్నాసి పదాలు వరుసగా భాషా రూపాలు ఏంటి? సన్యాసి అనేది ఏ భాషా రూపం? సన్నాసి అనేది ఏ భాషా రూపం? సన్యాసి అనేటటువంటిది ప్రామాణిక భాషా రూపం అయితే సన్నాసి అనేది అప్రమాణిక భాషా రూపం. సో అందువల్ల ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి రచయితల యొక్క భావాలను గ్రహించడం అనేది ఈ విద్యా లక్ష్యంగా పేర్కొంటారు. రచయితల యొక్క భావాలను గ్రహించడం అనేది ఏ విద్యా లక్ష్యం? ఇది పఠనానికి సంబంధించినది. ఇది దేనికి సంబంధించిందంటే పఠనానికి సంబంధించిందని. మరి ఎందుకు పఠనం అవుతుంది అంటే ఒక పుస్తకంలో లేదా ఒక వ్యాసంలో రచయిత రాసినటువంటి విషయాలను, భావాలను చదివి వాటిని అర్థం చేసుకోవడాన్ని పఠనం అంటారు. అందుకే రచయితల యొక్క భావాలను గ్రహించడం ఏ విధంగా జరుగుతుందంటే పఠనం ద్వారానే జరుగుతుంది. మరి భాషాభివృద్ధి లేదా భాషాంశాలు అంటే వ్యాకరణం లేదా పదజాలంపై పట్టు సాధించడం భాషాభివృద్ధి అవుతుంది. లేఖనం అంటే తెలుసు కదా, లిఖిత రూపంలో వ్యక్తపరచడం. భాషణం అంటే మాటల ద్వారా వ్యక్తపరచడం. అందువల్ల ఇక్కడ పఠనం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రాథమిక తరగతుల పాఠ్యపుస్తకాలలో సహజ అభ్యసన సన్నివేశాలను కల్పించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పుస్తకాల రూపకల్పనలోని ప్రధాన సూత్రం ఏంటి? ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఏంటి? మనకి కీలో మాత్రం గెస్టాల్ట్ వాదం అని ఇచ్చారండి. కీలో గెస్టాల్ట్ వాదం అని ఇచ్చారు, కానీ ద రైట్ ఆన్సర్ ఈ సజీవ బోధనావాదం అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే పిల్లలు తన చుట్టూ ఉండేటటువంటి పరిసరాలు, వారు నిత్యం చూసే సహజ అభ్యసన సన్నివేశాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ద్వారా అభ్యసన అర్థవంతంగా సజీవంగా సాగుతుంది అనేటటువంటి సూత్రం అన్నమాట ఇది. మరి మనకి కీలో గెస్టాల్ట్ వాదం అని ఇచ్చారు, కానీ సజీవ బోధనావాదం అనేది రైట్ ఆన్సర్. గెస్టాల్ట్ వాదం అంటే ఏంటి? భాగాలుగా కాకుండా మొత్తంగా ఒక అంశాన్ని భాగాలుగా కాకుండా మొత్తంగా చూడాలని చెప్తుంది. మరి కార్యసాధనవాదం ఏం చెప్తుంది? ఇది ప్రయోగాత్మకత మరియు చేసి నేర్చుకోవడం అనేటటువంటి దానికి ప్రాధాన్యత చెప్తుంది. ప్రవర్తనవాదం అనేది బహుమతులు, దండనలు మరియు అభ్యాసం ద్వారా డ్రిల్స్ ఇవ్వడం ద్వారా ప్రవర్తన మార్పు తీసుకురావడం పైన దృష్టి పెడుతుంది అనమాట. అందువల్ల మనకి ఆన్సర్ అనేది 4 అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, బోధనా పద్ధతులకు సంబంధించి తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి. కిండర్ గార్డెన్ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, డాల్టన్ పద్ధతి, క్రీడా పద్ధతి. మరి కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే ఫ్రోబెల్, రైట్ ఆన్సర్. మరి ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు కిల్పాట్రిక్. డాల్టన్ పద్ధతి హెలెన్ పార్క్ హరెస్ట్, రైట్ ఆన్సర్. మరి క్రీడా పద్ధతిని జాన్ డ్యూయి కాదు. క్రీడా పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? హెన్రీ కాల్డ్ వెల్ కుక్ దీన్ని చేశారు. సో ప్రాచుర్యంలోకి తెచ్చారు. కానీ జాన్ డ్యూయి గారు ఏంటి? వ్యవహారిక సత్తావాదం మరియు చేసి నేర్చుకోవడం అనే సూత్రాలకి ప్రసిద్ధి చెందాయన్నమాట. కానీ క్రీడా పద్ధతి కాదు.
వ్యవహారిక సత్తవాదం మరియు చేసి నేర్చుకోవడం అనేది జాన్ డ్యూయికి చెందుతుంది. క్రీడా పద్ధతి అనేది హెన్రీ కార్డ్వెల్ కుక్కి చెందుతుంది. అందువల్ల ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల పరిమితులను గుర్తించండి. బహుళైచ్ఛిక ప్రశ్నల యొక్క పరిమితులు ఏంటి? మరి నైపుణ్యాల భావ ప్రకటనలకు అవకాశం ఎక్కువ, ప్రశ్నలు రూపొందించడానికి ఎక్కువ సమయం పడుతుంది, యాంత్రిక పునఃస్మరణకు అవకాశం ఉంది అన్నారు. మరి ఇక్కడ చూస్తే పరిమితులు అంటే ఏంటంటే నాణ్యమైన, ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రశ్నలు రూపొందించడానికి ఎక్కువ సమయం పడుతుంది అన్నారు కదా. సో తయారు చేయడానికి ఉపాధ్యాయునికి శ్రమతో కూడుకున్నది, ఇది ఒక పరిమితే అవుతుంది, ఇది మైనస్ పాయింటే అవుతుంది. పరిమితి అంటే ఏంటంటే దానివల్ల కలిగేటటువంటి నెగిటివ్స్ ఏంటి అని. మరి ఎక్కువ సమయం పడుతుంది కదా, అది కూడా నెగిటివే. మరి యాంత్రిక పునఃస్మరణకు అవకాశం ఉంది అన్నారు. మరి ఈ తరహా ప్రశ్నలు ఒక్కోసారి విద్యార్థి యొక్క లోతైన అవగాహన కాకుండా కేవలం ఏదో జస్ట్ అట్లా గుర్తించేటటువంటి దానికి యాంత్రిక పునఃస్మరణకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా పరిమితే అవుతుందన్నమాట. అందువల్ల బీసీ అనేటటువంటివి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మరి నైపుణ్యాల భావ ప్రకటనకు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది దీనివల్ల మంచి పాయింటే అవుతుంది అన్నమాట, ప్లస్ పాయింటే అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ వన్, క్రింది వివిధ దశలలో భాషాభివృద్ధికి సంబంధించినటువంటి సమీకరణం మరి అయినటువంటి ఈ L = S0 + E = S⁻T S⁻T అనేది దేన్ని సూచిస్తుంది? S⁻T అనేటటువంటిది దేన్ని సూచిస్తుంది? మరి ఇది వచ్చేసరికి అభ్యాసకుడు భాషను సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి స్థితిని తెలియజేస్తుంది అన్నమాట. ఇది అభ్యాసకుడు భాషను సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి స్థితిని తెలియజేస్తుంది. ఇది ప్రముఖ భాషా శాస్త్రవేత్త అయినటువంటి నామ్ చామ్స్కీ గారు ఉన్నారు కదా, నామ్ చామ్స్కీ గారు ప్రతిపాదించినటువంటి భాషా గ్రహణ సిద్ధాంతం అన్నమాట ఇది. సో S0 అంటే అర్థం ఏంటంటే ప్రారంభ స్థితి అనే అర్థం S0 అంటే. మరి ఇందులో E అంటే అర్థం ఏంటంటే భాషా అనుభవం అని అర్థం. S⁻T అంటే అర్థం ఏంటంటే భాషను సంపూర్ణంగా నేర్చుకునేటటువంటి తుది స్థితి అంటే చివరి స్థితి అని అర్థం. సో అందువల్ల ఇక్కడ ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని తెలిపేటటువంటి భాషోత్పత్తి వాదం ఏంటి? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ వివక్ష ప్రేరణావాదం అనేది రైట్ ఆన్సర్. వివక్ష ప్రేరణావాదం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. మరి వివక్ష ప్రేరణావాదం ప్రకారం మానవుడు తనలోని ఆనందం కానీ, దుఃఖం కానీ, కోపం కానీ, ఆశ్చర్యం కానీ వంటి ఉద్వేగాలను లేదా భావోద్వేగాలను ప్రకటించడానికి కొన్ని ధ్వనులు ఆహా, ఓహో, అబ్బో ఇట్లాంటి ధ్వనులను ఉపయోగించాడు కదా. సో ఈ ఉద్వేగ ప్రకటనాభిలాషే క్రమంగా భాష పుట్టుకకు మూల కారణంగా మారింది అని తెలిపేటటువంటి వాదమే మరి వివక్షా ప్రేరణావాదం. దీనినే ఆశ్చర్యవాదం అంటారు. దీనినే పూపువాదం అని కూడా అంటారు. సో ద రైట్ ఆన్సర్ ఇది అనమాట, వివక్షా ప్రేరణావాదం. మరి స్వతసిద్ధవాదం ఏంటి? స్వతసిద్ధవాదం అంటే ప్రకంపనవాదం ఏంటంటే విశ్వంలోని ప్రతి వస్తువు కంపించడం ప్రత్యేక కంపనం లేదా నాదం ఉంటుంది. ప్రతి వస్తువు కూడా ప్రత్యేక కంపనం అనేది ఉంటుంది. ఆ ధ్వనిలో అనుకరణతో భాష ఏర్పడిందని తెలియజేస్తుంది అనమాట. సాంకేతికవాదం అంటే మనుషులు తమ సంజ్ఞలు లేదా గుర్తులు లేదా సాంకేతిక సంకేతాల ద్వారా భాషను ఏర్పరచుకున్నారని తెలియజేస్తుంది అనమాట. స్వతసిద్ధవాదం నామ్ చామ్స్కీ గారు చెప్పారు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, పిల్లలలో శ్రవణ సామర్థ్యం పెంపొందించుటకు దోహదపడేవి ఏంటి? శ్రవణ సామర్థ్యం అంటే వినికిడి సామర్థ్యం పెంపొందించాలంటే హావభావాలతో చదవడమా? హావభావాలు అనేవి పిల్లలకు వినిపించవు కదా. మరి పరిచిత సన్నివేశాల గురించి మాట్లాడించడమా? ఆసక్తి రేకెత్తించేటటువంటి ప్రశ్నలు మధ్యలో అడగడమా? మరి దేని ద్వారా పిల్లల్లో శ్రవణ సామర్థ్యం అనేది పెంపొందుతుంది? వాళ్ళు మంచిగా క్లాస్ వినాలంటే ఏం చేయాలి? మంచిగా క్లాస్ వినాలంటే హావభావాలతో చదవాలి, పరిచిత సన్నివేశాల గురించి మాట్లాడాలి, ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలు మధ్యలో అడగాలి. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, వాచికం చివర ఇచ్చేటటువంటి ఆకారాది పట్టిక వలన పెంపొందే నైపుణ్యాలు ఏంటి?
వాచకం చివర ఆకారాది పట్టిక ఇస్తారు, అంటే అర్థాల పట్టిక. ఆ పట్టిక ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? మరి వ్యాకరణ నైపుణ్యమా, నిఘంటు సంప్రదించే నైపుణ్యం పెరుగుతుంది, మరి సృజనాత్మక రచనా నైపుణ్యం పెరుగుతుందా, మరి అధ్యయన నైపుణ్యం పెరుగుతుంది. సో ఈ విధంగా చూస్తే బీఈడి అనేటటువంటివి రైట్ ఆన్సర్స్ అన్నమాట. అధ్యయన నైపుణ్యం, నిఘంటు సంప్రదించేటటువంటి నైపుణ్యం ఈ రెండు అలవడతాయి, ఎందుకంటే నిఘంటువులో ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి కాబట్టి. నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి సరి అయినటువంటి వాక్యాలేంటి? నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి సరి అయిన వాక్యాలేంటి? మరి పిల్లలను అభ్యసన కృత్యాల్లో పాల్గొన్నప్పుడు పరిశీలించడం, పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారో మదింపు చేయడం, సహజ వాతావరణంలో మదింపు చేయడం, మరి నిర్ధారిత పాఠ్య ప్రణాళిక పూర్తయిన తర్వాత మదింపు చేయడం అన్నారు. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది జరుగుతున్నప్పుడే జరుగుతుంది, అంటే ఇది లెసన్ అవుతున్నప్పుడే జరుగుతుంది అనమాట. పూర్తయిన తర్వాత చేసేది సంగ్రహణ మూల్యాంకనం. సో నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది ఏబీసీ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఏబీసీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమాజం కోసం పాఠశాల నిర్వహించవలసిన కార్యక్రమాలను ప్రధాన ఉపాధ్యాయుడు ఈ ప్రణాళికలో పొందుపరుస్తారు. సమాజం కోసం పాఠశాల నిర్వహించేటటువంటి కార్యక్రమాలను ప్రధాన ఉపాధ్యాయుడు ఏ ప్రణాళికలో పొందుపరుస్తారు? సో సంస్థాగత ప్రణాళికలో పొందుపరచడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనసులో భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాల ద్వారా వాక్యాలు ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలు, ఆ వాక్యాలే భాష అని తెలియజేసిన వారు ఎవరు? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ రామచంద్ర వర్మ ఇట్లా తెలియజేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, బౌభౌవాదాన్ని ఇలా కూడా పిలుస్తారు. బౌభౌవాదాన్ని ధ్వని అనుకరణవాదం అని కూడా పిలుస్తారు. బౌభౌవాదాన్ని ఎలా పిలుస్తారంటే ధ్వని అనుకరణవాదం అని కూడా పిలుస్తారు. ఇక్కడ బౌభౌవాదం అంటే ఏంటంటే ప్రకృతిలో ఉండేటటువంటి పక్షులు కానీ జంతువులు కానీ అవి చేసేటటువంటి ధ్వనులను, అంటే కుక్క మరుగేటటువంటి బౌబౌ, కాకి అరిచేటటువంటి కౌకౌ, ఇట్లా సహజ సిద్ధమైనటువంటి శబ్దాలను అనుకరించడం ద్వారానే మానవుడు భాష నేర్చుకున్నాడని చెప్తుంది అనమాట. మరి అందువల్లనే ధ్వని అనుకరణ వాదం అనేది రైట్ ఆన్సర్. మరి తట్టట్టువాదం అంటే మానవుడు తనలోని కోపము, అసహ్యము, తిరస్కారము ఇట్లాంటి భావోద్వేగాలు చీచి, చీ, తూ, టట్ ఇట్లాంటి వాటి ద్వారా వస్తుందని చెప్పేది టట్టట్వాదం. సాంకేతికవాదం అంటే ఏంటంటే సమాజంలో ఒకరి నుండి ఒకరికి కొత్తలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కొన్ని వస్తువులు లేదా శబ్దాలను నిర్దిష్టమైన అర్థాలను సంకేతాలకు ఉపయోగించుకోవడం వల్ల వచ్చింది అంటారు. సంపాదనవాదం అంటే మరి వ్యక్తి సంఘజీవి కాబట్టి సంబంధాలు ఏర్పరచుకునేటప్పుడు ఒకరికొకరు దగ్గర అవ్వడం కోసం సంభాషణ నుంచి ఇట్లా నిరంతర ప్రయత్నాలు చేసేటప్పుడు అట్లా వచ్చిందని చెప్పేది సంపాదనవాదం. నెక్స్ట్ వన్, వర్ణమాలంలో తరచుగా రాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పడం అంది ఈ పఠన బోధన పద్ధతి. నేర్పడం అనేది అన్నమాట, ఇక్కడ అంది కాదు. వర్ణమాలలో తరచుగా రానిటువంటి అక్షరాలను తీసివేసేసి, అంటే సరిగా ఉపయోగించిన అక్షరాలను తీసేసి మిగిలిన వాటిని మొదటగా నేర్పించడం అనేటటువంటిది ఏ పద్ధతి? ఇదే నవీన అక్షర పద్ధతి అవుతుందన్నమాట. వాక్యాల ద్వారా నేర్పించడం వాక్య పద్ధతి, పదాల ద్వారా నేర్పించడం పద పద్ధతి, ప్రాచీన అంటే ఎట్లా నేర్పిస్తాం కదా అది ప్రాచీన అక్షర పద్ధతి. ఒకేలాంటి అక్షరాలు పోలికలు ఉన్న అక్షరాలు నేర్పించడం కానీ, ఇట్లా వాడుకలో లేనటువంటి వాటిని తీసేసి ఎక్కువగా వాడేటటువంటి అక్షరాలు నేర్పించడం కానీ ఇది నవీన అక్షర పద్ధతి అవుతుంది. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియ శిక్షణకు శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి బోధనా పద్ధతి ఏంటి? జ్ఞానేంద్రియ శిక్షణకు శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి బోధనా పద్ధతి ఏంటంటే మ్యాంటిసోరీ పద్ధతి అనమాట. మ్యాంటిసోరీ పద్ధతి. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశాలను నిర్దేశిస్తూ మౌలిక చిత్రాన్ని కనుల ముందు ఉంచేటటువంటి ప్రణాళిక ఏంటి? విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను కానీ ఉద్దేశాలను కానీ నిర్దేశిస్తూ మౌలిక చిత్రాన్ని కనుల ముందు ఉంచేటటువంటి ప్రణాళిక ఏంటి అంటే అదే విద్యా ప్రణాళిక. విద్యార్థి తాను సాధించిన ప్రమాణాల ఆధారంగా అతని ఫలితాలను పోల్చి చూడడం, తాను సాధించినటువంటి ప్రమాణాల ఆధారంగా తన ఫలితాలను పోల్చడాన్ని ప్రమాణాధారిత నిక్ష అని కూడా అంటారనమాట. క్రింది వానిలో ఊష్మాక్షరం కానిది ఏమిటి? ఊష్మాలు మనకు తెలుసు కదా, సే, సా, షా, హ. సో ఈ జ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, పెదవులు విడిగా ఉన్నప్పుడు పుట్టేటటువంటి అక్షరాలు ఏంటి?
పెదవులు విడిగా ఉన్నప్పుడు పుట్టేటటువంటి అక్షరాలు ఆ వర్తులితాలు అవుతుంది. విడిగా ఉన్నప్పుడైతే ఆ వర్తులితాలు అవుతుంది. మరి కలిసి ఉన్నప్పుడు పలికేటటువంటివి వర్తులితాలు అవుతుందన్నమాట. మరి తాళవ్యాలేంటి, దంత్యాలేంటి మీకు తెలుసు. మరి ఆ వర్తులితాలు అంటే ఏంటి? ఆ, ఆ, ఈ, ఈ, ఏ, ఏ, ఐ ఇవి ఆ వర్తులితాల కిందకి వస్తాయి. ఇవి పదాలు విడిగా ఉన్నప్పుడు పలికేటటువంటివి. వర్తులితాలు ఏంటి? ఊలు, ఊలు, ఓ, ఓ, ఔ ఇవి వర్తులితాలు అవుతాయి. మరి ఇవేంటంటే పెదవులు గుండ్రంగా మారి ఉచ్చరించబడేటటువంటివి వర్తులితాలు, గుండ్రంగా మారేటప్పుడు. తాళవ్యాలంటే ఏంటి? తాళవ్యము అంటే దవుడ సహాయంతో పలికేవి. తాళవ్యాలు మీకు తెలుసు కదా, ఇచ్చు యసానం తాళవ్య అంటారు. ఈలు యసాన్ ఇచ్చు అంటే చావర్గము 5 కూడా వస్తాయి. నెక్స్ట్ యా సా ఇవి వస్తాయి తాళవ్యాలు. దంత్యాలంటే మీకు తెలుసు కదా, చా జా, అలాగే చా జా వస్తుంది, అలాగే తా వర్గం వస్తుంది. ఇవి దంత్యాలు, దంతం సహాయము లేదా పళ్ళు సహాయంతో పలికేటటువంటివి ఆ విధంగా వస్తాయి. నెక్స్ట్ వన్, ధ్వని రూపంలో భాషాంశం లిపి రూపాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు? ధ్వని రూపంలో ఉండేటటువంటి భాషాంశం లిపి రూపంలో సంతరించుకోవడం, ధ్వని లిపిగా మారడాన్ని ఏమంటారు? దాన్నే లేఖనం అంటారు. నెక్స్ట్ వన్, పద్య బోధనా పద్ధతిలో ఉత్తమమైన పద్ధతి ఏంటి? పద్య బోధనా పద్ధతిలో ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి అనమాట. పద్య బోధనా పద్ధతిలో ఉత్తమమైనది పూర్ణ పద్ధతి. క్రింది వానిలో సహపాఠ్య కార్యక్రమం కానిది ఏమిటి? సహపాఠ్య కార్యక్రమం కానిది పద్య పఠన పోటీల, జాతీయ ఉత్సవాల, నాటికలు నాటకాల ప్రదర్శనల, వాచకం బోధించడమా? సో సహపాఠ్య కార్యక్రమాలు అంటే ఆ పాఠ్యపుస్తకానికి సంబంధించి కాకుండా ఎక్స్ట్రా వర్క్. సహపాఠ్య కార్యక్రమం అనేది వాచకం బోధించడం అనేది కాదు. ఈ పద్య పఠన పోటీలు మరి సహపాఠ్య అవుతాయి, జాతీయ ఉత్సవాలు సహపాఠ్య అవుతాయి, నాటికలు ఇవన్నీ కూడా సహపాఠ్య అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, జనని సంస్కృతంబు సకల భాషలకును అని ఈ పద్యాన్ని రచించిన వారు ఎవరు? మనకి డ్రాఫ్ట్ కాపీలో ఉంటుంది. శ్రీనాథుడు, మీ అందరికీ తెలుసు శ్రీనాథుడు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ అనేది త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెప్తుంది. ఏ కమిషన్? కొఠారి కమిషనా? త్రిభాషా సూత్రం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిషన్ త్రిభాషా సూత్రం అమలు చేయమని చెప్తుంది. మీకు తెలుసు కదా, దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన 1964 to 66 ఆ మధ్యలో కొఠారి కమిషన్ అనేటటువంటిది భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే త్రిభాషా సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పేసి సిఫార్సు కూడా చేయడం జరిగింది. మరి ప్రాథమిక భాష, ద్వితీయ భాష, తృతీయ భాష అని చెప్పేసి 3 భాషలు ఉండాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందనమాట. మరి మొదలయ్యర్ కమిషన్ కాదు, దీన్ని సెకండరీ కమిషన్, మొఘలాయి కాదు మొదలయ్యర్, సెకండరీ కమిషన్ అని కూడా అంటారు. రిచర్డ్స్ విద్యా కమిషన్ ఇవేవి కూడా కాదనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. మహాత్మా గాంధీజీ బోధనా మాధ్యమంగా ఉండాలని మాతృభాష ప్రాధాన్యతల గురించి ఈ పత్రికలో రాశారు. మరి బోధనా మాధ్యమంగా మాతృభాష ఉండాలని ఏ పత్రికలో ఈయన రాయడం జరిగింది? మీ అందరికీ తెలిసింది, ఇది అందరూ కూడా పెట్టేస్తారు. హరిజన పత్రికలో. ఏ పత్రికలో అంటే హరిజన పత్రికలో ఆయన మాతృభాష బోధనా మాధ్యమంగా ఉండాలని తెలియజేయడం జరిగిందనమాట. అది ఎప్పుడు అంటే 1939లో హరిజన పత్రికలో ప్రచురితమైంది. ఆయన ఆంగ్ల విద్యా విధానాన్ని కూడా వ్యతిరేకించడం జరిగిందనమాట. ఉక్త లేఖనం ద్వారా పొందని ప్రయోజనం ఏంటి? ఉక్త లేఖనం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరి శ్రవణ శక్తిని పరీక్షించవచ్చు. చూడండి, ఉక్త లేఖనం ద్వారా శ్రవణ శక్తిని పరీక్షించవచ్చు, వేగంగా రాసే శక్తి పెంపొందుతుంది, లేఖన దోషాలను తేలికగా గుర్తించవచ్చు అన్నారు. వాగ్రూప వ్యక్తీకరణ జరుగుతుంది అన్నారు. ఇక్కడ వాగ్రూప వ్యక్తీకరణ అసలు జరగదు కదా, అందువల్ల ఇది ఇటువంటి ప్రయోజనం అయితే లేదు. మరి ఇవన్నీ కూడా ప్రయోజనం ఉన్నట్లే అనమాట. వాళ్ళు సరిగ్గా వింటున్నారో లేదు పరీక్షించవచ్చు, వేగంగా రాస్తున్నారో లేదు పరీక్షించవచ్చు, లేఖన దోషాలు కూడా తేలిగ్గా గుర్తించవచ్చు. సో వాగ్రూప వ్యక్తీకరణ అనేది జరగదన్నమాట అక్కడ. నెక్స్ట్ వన్, సహపాఠ్య కార్యక్రమాల యొక్క ప్రయోజనాలు ఏంటి? మరి సహపాఠ్య కార్యక్రమాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నాటకాలు, మరి జాతీయ పండుగలు చేయడం, ఇట్లాంటివి ఏవైనా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మరి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? భాషా నైపుణ్యాలు పెంపొందుతాయి. మరి దానివల్ల
మరి సృజనాత్మక శక్తులు కూడా వికసిస్తాయి. సృజనాత్మక శక్తులు కూడా వికసిస్తాయి. ఉద్వేగాలను నియంత్రించలేము అన్నారు, నియంత్రించగలరు. ఆధునిక విజ్ఞానం అందదు అన్నారు, ఇది కూడా అందుతుంది. సో ఈ రెండు కూడా సరికాదు. ప్రయోజనాలు ఏంటంటే ఏబీ మాత్రమే సరి అయింది. నెక్స్ట్ వన్, వ్యాకరణ బోధన యొక్క క్రమం ఏంటి? వ్యాకరణ బోధన పద్ధతి యొక్క క్రమం ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రవేశము, తర్వాత శీర్షిక ప్రకటన, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం. ప్రవేశము, శీర్షిక ప్రకటన, ప్రదర్శన, పునర్విమర్శ, గైహికం అనేది రైట్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వ్యాకరణ బోధన క్రమం అనేది చాలా ఇంపార్టెంట్, అడుగుతుంటారు. ఓకేనండి. చివరికి వచ్చేసరికి ఇంటి పని వస్తుంది. ఇంటి పని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో లక్ష్యాత్మక ప్రశ్న కానిది ఏమిటి? ఇచ్చిన సమాధానాల్లో సరి అయిన దాన్ని గుర్తించాలి. లక్ష్యాత్మకమే కదా, అంటే ఇప్పుడు మనం చేస్తున్న కూడా లక్ష్యాత్మక ప్రశ్నలే. ఖాళీలు పూరించడం అనేది కూడా లక్ష్యాత్మక ప్రశ్నే. మరి జతపరచడం కూడా లక్ష్యాత్మక ప్రశ్నే. మరి ప్రశ్నకు వ్యాస రూపంలో జవాబు రాయడం అన్నారు. వ్యాస రూపంలో జవాబు రాయడం లక్ష్యాత్మక ప్రశ్నల కిందకి రాదనమాట. సో ఖాళీలు పూరించడం, ఈ మూడు కూడా లక్ష్యాత్మక ప్రశ్నల కంటే చిన్న ప్రశ్నల కిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, యాక్చువల్గా అయితే ఖాళీలు పూరించడం కూడా రాకూడదు, కానీ వచ్చింది తెలుగులో. నెక్స్ట్ వన్, పిల్లల భాష ఉపాధ్యాయుడు అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? పిల్లల భాష ఉపాధ్యాయుడు అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రొఫెసర్ కృష్ణకుమార్ అనేది రైట్ ఆన్సర్. పిల్లల భాష ఉపాధ్యాయుడు అనే పుస్తక రచయిత. క్రింది వానిలో సంవృతము, పూర్వస్వరము, తాళవ్యము. సంవృతము అవ్వాలి, పూర్వస్వరం అవ్వాలి, తాళవ్యం అవ్వాలి. ఈ మూడు అయినటువంటి అక్షరం ఏంటి? సంవృతము, తాళవ్యం అంటేనే మీకు గుర్తొస్తుంది ఈజీ అసానాం తాళవ్య. సో దాన్ని బట్టైనా మీరు ఈ పెట్టేయచ్చు. సో ఈ అనేటటువంటిది సంవృతము, పూర్వస్వరము, తాళవ్యము అవుతుందన్నమాట. విద్యార్థి అలంకారానికి సంబంధించి ఉపమానము, ఉపమేయాల మధ్య గల పోలికలను చెప్పాడు. పోలికలు, భేదాలు చెప్పడం అతను సాధించేటటువంటి విద్యా లక్ష్యం ఏంటి? పోలికలను చెప్పాడు అంటే అది అవబోధం కిందకి వస్తుంది. అవగాహనలో అవబోధం కిందకి వస్తుంది. వ్యాకరణ బోధనకు అనుకూలమైనటువంటి పద్ధతులు, పోలికలు, భేదాలు చెప్పడం, ఉదాహరణలు చెప్పడం, విశ్లేషించడం, వివరించడం, ఇవన్నీ కూడా అవగాహన కిందకే వస్తాయి. వ్యాకరణ బోధనకు అనుకూలమైనటువంటి పద్ధతులను గుర్తించండి. చూడండి, వ్యాకరణ బోధనకు అనుకూలమైనటువంటి పద్ధతులు ఏంటి? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ సూత్ర పద్ధతి, అలాగే అనుమానోపపత్తి పద్ధతి. సూత్ర పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, ప్రాయోగిక పద్ధతి, మూడు కూడా వ్యాకరణ బోధనకు అనుకూలమైన పద్ధతులే. ప్రాయోగిక పద్ధతి ఇక్కడ మనకి ఇవ్వలేదు. సూత్ర పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, పద్య బోధన, గద్య బోధన, వ్యాకరణ బోధన ఏ పద్ధతులు అనేది మ్యాథ్స్ ఫాలోయింగ్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే పద్య బోధన అనేది ఖండ పద్ధతిలో బోధించాలి. సో పద్య బోధన పద్ధతి ఏంటి అంటే ఖండ పద్ధతి అనేది పద్య బోధన పద్ధతి. మరి గద్య బోధన పద్ధతి వచ్చేసరికి ప్రవచన పద్ధతి అనేది గద్య బోధన పద్ధతి. వ్యాకరణ బోధనా పద్ధతి నిగమనోపపత్తి పద్ధతి అనేది వ్యాకరణ బోధన పద్ధతికి సంబంధించింది. అందువల్ల ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే అర్థం ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం అనగా అర్థం ఏంటి? నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే అభ్యసన కొరకు మదింపు, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు, అభ్యసనం యొక్క మదింపు, ఈ మూడు కూడా వస్తాయి. అభ్యసనం వలన మదింపు అనేది సంగ్రహణాత్మక మూల్యాంకనం చెందుతుంది, ఇక్కడ కాదు. సో నిర్మాణాత్మక మూల్యాంకనంలో కొరకు, జరిగేటప్పుడు, యొక్క అనేటటువంటి వర్డ్స్ వస్తాయి. అంటే అది నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది జరుగుతున్నప్పుడు చేసేటటువంటిది కాబట్టి అందువల్ల ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, తెలుగు అధికార భాషా సంఘం యొక్క తొలి అధ్యక్షుడు ఎవరు? తెలుగు అధికార భాషా సంఘం యొక్క తొలి అధ్యక్షుడు ఎవరు? సో ఇది మీ అందరికీ తెలుసు. తెలుగు అధికార భాషా సంఘం యొక్క తొలి అధ్యక్షుడు వావిరాల గోపాలకృష్ణయ్య.
సంస్కృతి సాంప్రదాయాలు అనే లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది ఏమిటి? సంస్కృతి సాంప్రదాయాలు అనేటటువంటి లక్ష్యం యొక్క స్పష్టీకరణ కానిది. మరి వివిధ రచనల్లోని ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం, ఇతిహాసాల్లో ఉండేటటువంటి విశేషాలను తెలుసుకోవడం, రచనల్లో కాల భేదాల యొక్క ప్రభావాలను అవగతం చేసుకోవడం, ఇవన్నీ కూడా స్పష్టీకరణకు చెందుతాయి. విమర్శ సహృదయతతో స్వీకరించడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకి చెందదు. సో విమర్శ సహృదయతను స్వీకరించడం అనేది సంస్కృతి సాంప్రదాయాలకు చెందదు. కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని ఎవరు పేర్కొన్నారు? ఎవరు పేర్కొన్నారు అంటే ఆచార్య రామచంద్ర శుక్లా పేర్కొనడం జరిగింది. ఆచార్య రామచంద్ర శుక్లా. పద్య బోధన సోపాన క్రమం వరుసగా చూసారా, ఇంతకుముందు వ్యాకరణ బోధనం ఇచ్చారు, వ్యాకరణ బోధనకు సంబంధించి. మరి ఇప్పుడు పద్య బోధనం, గద్య బోధన, ఈ మూడు కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి బిట్స్ అనమాట ఇది. ప్రవేశము ఏదైనా గైహికం లాస్ట్ వస్తుంది. ప్రవేశము, ప్రదర్శన, పునర్విమర్శ. గైహికానికి ముందు పునర్విమర్శ వస్తుంది, ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. ప్రవేశము, ప్రదర్శన, పునర్విమర్శ గైహికం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం. సముచిత ప్రాధాన్యత ఇవ్వడం అనేటటువంటిది అన్ని బోధనాంశాలకు, అన్నీ అంటేనే గుర్తొస్తుంది మీకు సమగ్రత అని. సో అన్నింటికి, అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడమే వ్యాపకత, సమగ్రతనే వ్యాపకత అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉపవాచక బోధనా ఉద్దేశం కానిది ఏమిటి? ఉపవాచక బోధన యొక్క ఉద్దేశం కానిది ఏమిటి? మరి ఇది విస్తార పఠనాన్ని పెంపొందిస్తుంది. ఉపవాచకం స్వీయ అభ్యసన శక్తిని కూడా పెంపొందిస్తుంది. మరి విరామకాల సద్వినియోగాన్ని కూడా పెంపొందిస్తుంది. మరి కళారాధన, సౌందర్య పిపాసన పెంచడం అనేది ఉపవాచకం వల్ల కాదు, పద్యాలు వాటి వలన జరుగుతుంది. కవితలు ఇట్లాంటివి ఉపవాచకం అయితే కాదు, కాబట్టి ఆప్షన్ 3 అనేది సరికాదనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.